ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. ఎగ్జిబిటర్లు పర్సంటేజీ విధానం ఉంటేనే మేము సినిమాలు సింగిల్ స్క్రీన్స్లో వేస్తాము అంటున్నారు. అయితే ఇప్పుడు రాబోతున్న కాలంలో అన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి, మేము పర్సంటేజీ విధానం మేము ఆపరేట్ చేయలేము అని నిర్మాతలు అంటున్నారు. సో చాలా కాలంగా వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్స్ నడుస్తున్నాయి. బట్ ఈ రోజు ఎగ్జిబిటర్స్ అందరూ కూడా తమ నిర్ణయాన్ని చెప్పడం జరిగింది. పర్సంటేజీ విధానం తప్ప దేర్ ఈజ్ నో అదర్ ఆల్టర్నేట్ అని చాలా వాళ్ళు ఖచ్చితంగా చెప్పడం జరిగింది. సో ఈ విషయం మీద మాట్లాడడానికి మనతో పాటు శిరీష్ గారు ఉన్నారు. శిరీష్ గారు చెప్పండి, అంటే ఇప్పుడు అప్కమింగ్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్. బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ని మేము ఈ పర్సంటేజీ విధానం ద్వారా వేస్తే నిర్మాతగా మేము కంప్లీట్గా లాస్ అవుతామని చాలామంది నిర్మాతలు అంటున్నారు. సో ఈ విషయం మీద ఏమైనా ఫ్లెక్సిబిలిటీ విధానం ఉందా, లేదు మీరు అనుకున్న పందానే వెళ్ళబోతున్నారు? అంటే మేము అని అంటే ఇప్పుడు ఇక్కడ అసోసియేషన్ తెలంగాణ ఛాంబర్ ఏదైతే డిసిషన్ తీసుకుంటావో ఆ డిసిషన్స్కి అందరు కట్టుబడి ఉండాల్సిందే అని ఒక యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా అండ్ ఎగ్జిబిటర్గా తీర్మానించారు. ఆ తీర్మానానికి నేను కట్టుబడి ఉండాల్సి వస్తుంది. తప్పితే ఇక బిగ్ ఫిలిమ్స్ అంటారా, ఇప్పుడు వస్తున్నాయి, రిలీజ్ వస్తున్నాయి, వీటికి దానికి డ్యామేజ్ అవుద్ది, దీనికి డ్యామేజ్ అవుద్ది అంటే నేను డ్యామేజ్ జరగదని నేను తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమంలో నేను ఆర్య సినిమా రిలీజ్ చేశా, తర్వాత కెమెరామెన్ గంగాధర్ రాంబాబు రిలీజ్ చేశా. అవి సినిమాలను ఆపేశారు. కేసీఆర్ గారి దగ్గరికి అప్పుడు వెళ్ళాం మేము, ఏంటి సార్ ఇట్లా జరుగుతుందంటే ఉద్యమం అన్నప్పుడు అందరితో భరించాల్సిందేనమ్మా అన్నాడు. భరించాల్సి వచ్చింది, భరించాం. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో ఉంది ఇండస్ట్రీ అలా. తప్పితే ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ మానవత దీంతో ఆలోచించాలి తప్ప ఒకళ్ళని టార్గెట్ అనో, ఒక సినిమాల్ని కార్నర్ చేస్తున్నానో, పెద్ద సినిమాలకు వర్కౌట్ కావదనో ఇవన్నీ ఆలోచించుకుంటూ పోతే ఇది ఎప్పటికీ జరగదు. కాబట్టి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేశారు, సార్ మీ డిస్ట్రిబ్యూటర్గా మీరు ఏంది అని. నేను ఖచ్చితంగా నేను నిలబడతా అని చెప్పాను. నేను నిలబడ్డాను. అంటే ఇక్కడ మీరు ఒక నిర్మాతగా కూడా ఉన్నారు అండ్ మీరు కూడా ఎన్నో పెద్ద పెద్ద బిగ్ బడ్జెటెడ్ ఫిల్మ్స్ తీశారు. అయితే ఇప్పుడున్న పరిస్థితిలో కమింగ్ రిలీజెస్ ఏవి మీ పెద్ద సినిమాలు లేవు కాబట్టి శిరీష్ దీని మీదే పట్టుబడుతున్నారు అని కూడా కొంతమంది అంటున్నారు. దీని గురించి చాలా తప్పండి. ఇది హరిహర వీరమలప్పుడు ఇలాగే అన్నారు, ప్రతి సినిమా అప్పుడు ఇలాగే అంటున్నారు. ఇది జరుగుతున్నది ఒక 1 year నుంచి. ఎప్పుడు 3 years కింద ఏఎంబీలో మీటింగ్ పెట్టారు. ఎగ్జిబిటర్ అందరు నన్ను పిలిచి రిక్వెస్ట్ చేశారు, సార్ ఇది పరిస్థితి అని. లేదు నేను ఖచ్చితంగా పర్సంటేజ్ విధానానికి నేను రెడీ అని చెప్పి నేను 3 years కింద చెప్పాను. ఆ తర్వాత ఛాంబర్ మీటింగ్లో రాజుగారు ప్రెసిడెంట్గా కాంటెస్ట్ చేస్తున్నప్పుడు ఆ రోజు ఎగ్జిబిటర్లు అందరూ అడిగారు. ఆ రోజు రాజుగారు కూడా మాట ఇచ్చారు పర్సంటేజ్ సిస్టమ్ చేద్దామని. ఇవాళ కొత్తగా దీనికోసం జరిగింది కాదండి, ఇది ఇప్పుడు జరుగుతున్నది కాదు. ఇది ఒక 3-4 years నుంచి జరుగుతున్న ప్రాబ్లం. ఆ ప్రాబ్లం చెప్తూ వస్తున్నారు. కానీ ఏ రోజు ప్రొడ్యూసర్లు కానీ ఎవరు వచ్చి ముందుకు రాలేదు. ముందుకు వచ్చి ఇది సెట్ చేసి ఉంటే ఎప్పుడు జరిగిపోయేదేమో. ఇప్పుడు సమస్య వస్తున్నప్పుడే ప్రతిసారి ఈ పాయింట్ మాట్లాడుతున్నారు, ఏంటంటే ఆ సినిమా వస్తుంది, ఈ సినిమా వస్తుంది, లేకుంటే బిగ్ సినిమాలు లేని. ఇవి ఎప్పటికి ఉంటాయి ఇండస్ట్రీలో. బిగ్ సినిమా లేని ఇండస్ట్రీ ఉంటుందా? ఉండదుగా, ఎప్పుడు ఉంటుంది. కాకపోతే ఇది ఏంటంటే సామరస్యంగా అందరూ పరిష్కరించుకోవాలి. ఇది చెప్పేబట్టి 2 months అయింది. 2 months నుంచి గిల్డ్ అని లేకపోతే వాళ్ళు మీటింగ్లు పెట్టుకుని మాట్లాడుతున్నారు తప్ప వీళ్ళని పిలుచుకొని మాట్లాడుంటే సెటిల్ అయ్యేదేమో. కానీ ఎవరు మాట్లాడలేదు, ఎవరు ముందుకు రాలేదు. ముందుకు రాకుండా వాళ్ళే మీటింగ్లు పెట్టుకుంటా చేసుకోవడం వల్ల పెరిగిన సమస్య ఇది. జరుగుంటే అప్పుడే మీరు అన్నట్టు పెద్ద సినిమాలు ఉన్నాయి ఫర్దర్. ఇప్పుడు 2 months 3 months నుంచి ఇది హీట్ ఎక్కింది. ఈ 2-3 months నుంచి ఏ పెద్ద సినిమాలు లేవుగా. ఇప్పుడు మార్చిలో సినిమా లేదు, ఏప్రిల్లో సినిమా లేదు, మే సినిమా 3 months నుంచి కంప్లీట్ డ్రై ఉంది. 3 months నుంచి నడుస్తుంది, ఇది డ్రై ఉంది. ఇప్పుడు పెద్ద సినిమాలు వస్తున్నాయని ఇప్పుడు అంటున్నారు. ఈ 3 months టైంలో సెట్ రైట్ చేసి ఉంటే సెట్ అయిపోయేది కదా. అది చేయలేకపోయారు కాబట్టి ఇది జరుగుతుంది తప్ప ఏ సినిమాని ఉద్దేశించి కాదు, ఎవరిని ఏ హీరోలను ఉద్దేశించి కాదు, ఎవరిని చేస్తుంది. ఇది బ్రతుకు పోరాటం. ఎగ్జిబిటర్ల సమస్యలు ఉన్నాయి, వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళు బాధలు చెప్పుకున్నారు. ఆ బాధలు చెప్పుకున్న బాధలు వాస్తవాలు కాబట్టి మేము వచ్చి ఇక్కడ నిలబడ్డాం తప్ప అది మేము ప్లస్ ఇంకా మిగిలిన నిర్మాతలు, హీరోలు, డైరెక్టర్లు అందరూ మన సినిమా అనేది బతుకుతున్నది థియేటర్లు, సింగిల్ థియేటర్ల మీద. దీన్ని మనం నిలబట్టుకోగలిగితే మనం ఇంకా 100 ఏళ్ళు వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. కానీ అవి పోతే కార్పొరేట్ చేతులకు వెళ్ళిపోద్ది ఇండస్ట్రీ. అందరు కలిసి బాంబేలో పోయి ఇలా ఓటీటీ కోసం ఎలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారో రేపు థియేటర్లకు షోల గురించి కూడా ఇక్కడ నుంచి ఫ్లైట్ ఎక్కి బాంబే దాకా వెళ్ళాల్సిన రోజు వస్తుంది. ఆ రోజు మనకొద్దు అనే మా ప్రయత్నం. అది జరగకుండా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నాం తప్ప ఏ సినిమాని ఉద్దేశించి కాదు, ఎవరిని టార్గెట్ చేసి కాదు. అంటే ఒక నిర్మాత కానీ, ఒక డిస్ట్రిబ్యూటర్ కానీ, ఒక ఎగ్జిబ్యూటర్ కానీ డబ్బు రావాలి అని అంటే
ఫుట్ ఫాల్స్ ఉండాలి థియేటర్స్కి. సో ఆ ఫుట్ ఫాల్స్ అనేటువంటి ఇప్పుడు తగ్గిపోతున్నాయి. దానికి కారణం టికెట్ రేట్స్. మీరు ఇందాక ఒక మాట అది ర్యాండమ్గా అన్నారో లేకపోతే నిజంగా అన్నారో తెలియదు, టికెట్ రేట్స్ అసలు గవర్నమెంట్ పెంచినా కూడా మేము సింగిల్ థియేటర్స్లో అయితే మేము పెంచము అని అన్నారు. సో అది దాని మీద ఎంతవరకు నిలబడబోతుంది? 100% నిలబడుతున్నారు. దానికి యాజ్ ఏ డిస్ట్రిబ్యూటర్గా నేను కూడా 100% నేను కోఆపరేట్ చేయడానికి రెడీ ఉన్నా. ఎందుకంటే ఫుట్ఫాల్స్ తగ్గుతున్నాయి, థియేటర్లకు భారం ఎక్కువైతుంది, టికెట్ రేట్లు అనేది జనాలకి జరుగుతున్న ప్రాబ్లం ఏందో తెలియదు. ఇలా థియేటర్లు బాగుండి అన్ని విధాలా బాగుంటే వాళ్లకు సినిమా, ఇప్పుడు చాలామంది అన్నారు థియేటర్లు సరిగా బాగాలేవు, సౌండ్లు బాగా ఉండట్లేదు, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? డబ్బే వాళ్ళకు ఉంటే, డబ్బే కరెక్ట్గా వాళ్ళకు డబ్బులు వస్తే వాళ్ళు ఎందుకు చేయరు? ఇప్పుడు మల్టీప్లెక్స్లు అంటున్నారు, మల్టీప్లెక్స్లు బాగుంటున్నాయి, వాళ్ళకి పర్సెంటేజ్ ఇస్తున్నారండి. పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు వాళ్ళకి డబ్బు వస్తుంది, వాళ్ళు చేస్తున్నారు. 4K చేస్తారు, అట్మాసులు చేస్తారు, అన్నీ చేస్తారు. సింగిల్ థియేటర్ ఎందుకు జరగట్లేదు? వాళ్ళకి వచ్చే రెంట్లు ఎంత, వాళ్ళ ఖర్చులు ఎంత? మీరు తీయండి. ఇప్పుడు ఈ పవర్ స్లాబ్ సిస్టమ్ అని వచ్చింది. పవర్ స్లాబ్ సిస్టమ్ థియేటర్ నడిచినా నడవకున్నా ఇప్పుడు ఏప్రిల్ మే దేంట్లో షోలు బంద్ ఉంటున్నాయి, అయినా పవర్ బిల్ కట్టాలి స్లాబ్లో. మరి గవర్నమెంట్ ఇప్పుడు కరోనా టైంలో కూడా గవర్నమెంట్ పవర్ బిల్ మాఫీ చేస్తామని చెప్పిన గవర్నమెంట్ ఏ కరోనా టైంలో కూడా కరెంట్ బిల్ మాఫీ చేయలేదు, అందరు కట్టారు. ఇప్పుడు అలాంటి స్టేజ్లో ఎగ్జిబిటర్ ఉన్నప్పుడు అది నడిచినా నడకపోయినా ఇవన్నీ కట్టాలి. కట్టినప్పుడు అది అలా వర్కౌట్ అయితే లేదు, ఏం చేయాలి? అండ్ మోర్ ఓవర్ ఈరోజు ఇక్కడ ఈ మీటింగ్ అయిన వాళ్ళు ఒరిజినల్గా థియేటర్ ఓనర్స్ ఎక్కువ మంది కనబడ్డారు, కానీ చాలామంది లెస్సీలు ఉంటారు. వీళ్ళు మీతో పాటు నడిచిన పెద్ద సినిమా వచ్చినప్పుడు పర్వాలేదు మీరు వేసేయండి మేము చూసుకుంటాం అనే ఒక పందా కూడా ఉండే అవకాశం ఉందని అంటూ ఉన్నారు. సో దీని గురించి మరి మీరు ఏమంటారు? ఇప్పుడు ప్రయత్నం అనేది అందరు కలిపి చేస్తున్న ప్రయత్నం. ఏం జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిందే. పర్సెంటేజ్ సిస్టమ్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అలా ఉన్న సినిమాలే ప్రస్తుతానికి ఇప్పుడు ఎగ్జిబిటర్లు ఆడుతున్నారు. రేపు పెద్ద సినిమాలు వచ్చినప్పుడు మేము చెయ్యము అంటే అప్పుడు మరి ఎలా రియాక్ట్ అవుతారు, ఏం చేస్తారు అనేది మనం అప్పుడు చూడాలి. ఇప్పుడు మనం చెప్తే ఏమైపోద్ది, బెదిరింపులు అవుతాయి, లేకపోతే ఏదో మాట్లాడుతున్నారు అంటారు. చెప్పలేము. మీరు అనుకున్నట్టు నిజంగానే పరిగెడతారేమో ఎగ్జిబిటర్లు, ఇంట్రెస్ట్ లేదని పక్కగా జరుగుతారేమో తెలియదు. కానీ యాజ్ ఏ ప్రొడ్యూసర్గా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా నా ప్రయత్నం మటుకు పర్సెంటేజ్ సిస్టమ్ వస్తే ఇండస్ట్రీ బాగుంటుందని. ఇప్పుడు అందరూ అంటారు ప్రొడ్యూసర్లకు లాస్ అవుద్ది, మిగిలిన ఏ ప్రాబ్లం రావండి. ఇది జరిగిన తర్వాత 6 months తర్వాత చూడండి అందరూ హ్యాపీగా ఉంటారు. ఎందుకు అంటే దీని ప్రకారం అన్నీ మారుతాయి. ఓకే కదా? ఇప్పుడు ఇది లేదనుకోండి, ఎందుకు మారుతుంది? ఎవరికి కష్టాలు తెలియట్లేదు, ఎవరికి బాధలు తెలియట్లేదు. కష్టాలు బాధలు అందరికీ తెలిసినప్పుడే అన్ని సమస్యలు మాది. ఇప్పుడు ఎందుకు చేంజ్ కాలేదా మీరు చెప్పండి? ఇప్పుడు గత ఒక 5-6 నెలల నుంచి ఇండస్ట్రీలో కొంచెం చేంజెస్ కనపడట్లేదా? వచ్చినాయి కదా, వస్తాయి, ఇంకా వస్తాయి. ఎప్పుడు వస్తాయి? బాధపడ్డప్పుడు, పెయిన్ వచ్చినప్పుడు. పెయిన్ లేనన్ని రోజులు అన్ని బ్రహ్మాండంగా జరిగాయి. ఇప్పుడు పెయిన్ మొదలైంది అందరికీ. కాబట్టి అన్ని సెట్ రైట్ చేసుకుంటే అన్ని బాగుంటే అందరూ బాగుంటారు. నిర్మాతలు బాగుంటారు, దర్శకులు బాగుంటారు, ఎగ్జిబిటర్లు బాగుంటారు, హీరోలు బాగుంటారు, అందరూ బాగుంటారు. అందరూ బాగుండాలి అంటే ఖచ్చితంగా ఇక్కడి నుంచే మొదలు కావాలనేది నా ప్రయత్నం. ఇక్కడి నుంచే మొదలవుతే సమస్య పరిష్కారం అవుతుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే రెవెన్యూ మొదలయ్యేది థియేటర్ల నుంచి ఇండస్ట్రీకి. ఇక్కడికి వెళ్ళి మనం కరెక్ట్ సెట్ చేసాం అనుకోండి, అన్ని సెట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ కాగానే ప్రొడక్షన్ కాగానే హీరోలు అందరూ వస్తారు, అందరూ కలిసి పనిచేస్తారు, అందరూ హెల్ప్ చేస్తారు. కాబట్టి ఈ వ్యవస్థ బాగుపడితే అన్ని వ్యవస్థలు బాగుపడతాయి. సో అది అంటే సినిమాకు వెన్నెముక సింగిల్ స్క్రీన్సే అని అంటూ ఉన్నారు సురేష్ గారు. ఈ సింగిల్ స్క్రీన్స్ ఎప్పుడైతే బాగుపడతాయో, వాళ్ళకి పర్సంటేజ్ విధానం ఎప్పుడైతే అమలు జరుగుతుందో అప్పుడే సినిమా నిర్మాణాలు పెరుగుతాయి, అలాగే సినిమా కూడా లాభాల బాట పడుతుంది అని అంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో ఫనీ NTV, హైదరాబాద్.